నమస్తే, వెల్కమ్ టు న్యూస్ ఫీలైట్. బులెటిన్లో ముందుగా హెడ్లైన్స్. బలి తీసుకున్న బెట్టింగ్, డేంజరస్ గేమింగ్. ఉస్మానియాలో బతుకమ్మ చురుకుగా పాల్గొన్న సీతక్క. అటవీ ప్రాంతంలో కరపత్రాలు, పోలీసులు హై అలర్ట్. సిఎన్జి గ్యాస్ కొరత, ఆటో డ్రైవర్లకు తీరని వేత. సీనియర్ కాంగ్రెస్ నాయకుడు, పేద ప్రజల అభ్యున్నతి కోసం అహర్నిశలు కష్టపడిన నేత, దళిత ఉద్యమ నాయకుడు వెంకటస్వామి పుట్టినరోజు సందర్భంగా భద్రాచలం పట్టణంలో అంబేద్కర్ సెంటర్లో ఘనంగా వేడుకలు నిర్వహించారు. మాల మహానాడు సంఘం నాయకులు, కార్యకర్తలు కేక్ కట్ చేసి పుట్టినరోజు వేడుకలు నిర్వహించారు. పేద ప్రజలకు 75,000 ఇండ్లు కట్టించి ఇచ్చిన మహానుభావుడు వెంకటస్వామి అని ఆయన చేసిన సేవలు గుర్తు చేసుకున్నారు. సమరోత్సాహంతో కార్యకర్తలు చేసిన పోరాట ఫలితమే భారీ విజయానికి కారణమని కొత్తపేట ఎమ్మెల్యే బండారు సత్యానందరావు అన్నారు. ఆలమూరు మండలం కొత్తూరు సెంటర్లో మండల తెలుగుదేశం పార్టీ విస్తృత స్థాయి సమావేశంలో రాష్ట్ర తెలుగు రైతు ప్రధాన కార్యదర్శి ఆకుల రామకృష్ణ, బండారు సంజీవ్ పాల్గొన్నారు. 100 రోజుల పాలనలో ప్రజల సంతృప్తికరంగా ఉన్నారని అన్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాటి నుండి చేసిన అభివృద్ధిని, సంక్షేమాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు కృషి చేయాలని సూచించారు. ఆలమూరు మండలంలోని ప్రతి గ్రామాన్ని అభివృద్ధి పదంలో నడిపించేందుకు చర్యలు తీసుకుంటామని సత్యానందరావు చెప్పారు. రాష్ట్ర పరిస్థితి ఇంకా చాలా గట్టిగా ఉండేది. గత 5 ఏళ్లలో జరిగిన నష్టం అంతా ఇంత కాదు. పోడ్చలేనటువంటి, ఒక మాటలో చెప్పాలంటే పోడ్చలేనటువంటిది. కేంద్ర ప్రభుత్వ సహకారంతో చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ఈనాడు ఈ మనుగడ ముందుకెళ్తా ఉన్నాం. అదేవిధంగా గతంలో ఆనాడు వైసీపీ ప్రభుత్వం అనేక ప్రజలకి హామీలు ఇచ్చింది. మనం కూడా ఇవ్వడం జరిగింది. సూపర్ 6 ఇచ్చాం, ఇంకా చాలా హామీలు ఇచ్చాం. ప్రజలు వాటిని కోరుకుంటారు కదా, అవి మాకు అందివ్వండి అడుగుతారు. ఒక పక్క అవి నెరవేర్చుకుంటూ, మరొక పక్క అభివృద్ధిని సాధిస్తూ, మరొక పక్క ఎన్డీఏ కూటమి, ఇది గెలుపు తెలుగుదేశం పార్టీ ఒక్కటే కాదు, ఈనాడు 3 పార్టీల సమన్వయంతో, కలయికతో ఎన్డీఏ కూటమి తరఫున మన ప్రభుత్వం ఏర్పడింది. కేంద్రంలో కూడా మన అధికారంలో ఉన్నాం. ఇవన్నీ దృష్టిలో పెట్టుకుని అడుగులేయవలసిన అవసరం ఉంది. అది నియోజకవర్గ స్థాయిలో, రాష్ట్ర స్థాయిలో అయినా. దానివల్ల కొంత వెనక ముందు అవుతుంది, ఒడిదుడుకులు వస్తూ ఉంటాయి. ఏపీ సీఎం చంద్రబాబు తిరుమలలో వకుల మాత వంటశాలను ప్రారంభించారు. అత్యాధునిక సదుపాయాలున్న ఈ వంటశాలలో స్వామివారికి నిత్యాన్నదానంలో భక్తులకు అన్నప్రసాదాలు తయారు చేస్తారు.
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బూర్గంపాడు మండలం సదెళ్ల రామపురం మనుగూరు జాతీయ రహదారి ప్రక్కన అటవీ ప్రాంతంలో మావోయిస్టు కరపత్రాలు వెలిశాయి. మావోయిస్టు 20వ ఆవిర్భావ దినోత్సవం ఘనంగా జరుపుకోవాలని పాల్వంచ మనుగూరు ఏరియా కమిటీ పిలుపునిచ్చింది. తూర్పుగోదావరి జిల్లా అనపర్తి మండలం పెడపర్తిలో ఏర్పాటు చేసిన 3K రన్ కార్యక్రమాన్ని ఎమ్మెల్యే నల్లిమిల్లి రామకృష్ణారెడ్డి ప్రారంభించారు. మహిళా సాధికారత కోసం నెస్కో స్వచ్ఛంద సేవా సంస్థ ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ సందర్భంగా పెద్ద ఎత్తున యువకులు, మహిళలు, పెద్దలు పాల్గొని గ్రామంలో మారథాన్ నిర్వహించారు. ఈ సందర్భంగా చిన్నారులు సాంస్కృతిక కార్యక్రమాల్లో అలరించారు. ఈ సందర్భంగా చిన్నారులకు ప్రశంసా పత్రాలు, జ్ఞాపికలు ఎమ్మెల్యే నల్లిమిల్లి రామకృష్ణారెడ్డి, మాజీ మంత్రి మల్లాది కృష్ణారావు అందజేశారు. ముఖ్యంగా పర్యావరణాన్ని రక్షించాలి, గ్రామాలను అభివృద్ధి చేయాలి. అన్ని విధాలుగా గ్రామాల్లో ఏవైతే అభివృద్ధి కార్యక్రమాలు ప్రజలకు కావాల్సి వస్తున్నాయో ఆ కార్యక్రమాలను గుర్తించి వాటిని అమలు చేయడం అనే ఒక విధానాన్ని తీసుకొని పెద్ద ఎత్తున సేవా కార్యక్రమాలకి రూపకల్పన చేయడం జరిగింది. దానిలో భాగంగానే ఈరోజు అనపర్తి మండలం పెడపర్తి గ్రామంలో ఉదయం 3K రన్ కండక్ట్ చేసి ఒక అవేర్నెస్ క్యాంప్ లాగా దీన్ని ఈరోజు ఇక్కడ చేయడం జరిగింది. గతంలో కూడా ఒక నెల 15 రోజుల ముందు అనపర్తిలో చెస్ టోర్నమెంట్ పెట్టి విద్యార్థులను ప్రోత్సహించడం, అదేవిధంగా ఈరోజు పెడపర్తిలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం, తద్వారా ముఖ్యంగా ఇవాళ ప్రతి ఒక్కరూ కూడా ప్రకృతిని పరిరక్షించుకోవాలి, పర్యావరణాన్ని పరిరక్షించుకోవాలి అనేది ప్రధాన ఆశయంగా ముందుకు వెళ్లాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపైన ఉంది. ఇవాళ ఏదైతే ముఖ్యంగా పర్యావరణం కలుషితం అవుతున్న నేపథ్యంలో, ఆహారం కలుషితం అవుతున్న నేపథ్యంలో, జలం, వాయువు కలుషితం అవుతున్న నేపథ్యంలో వాటిని పరిరక్షించుకోవడం కోసం ప్రతి ఒక్కరూ నడుం బిగించి ముందుకు వెళ్ళాలి. ఆ దిశగా ఈ ట్రస్ట్ ఈ సేవలు అందించడం అనేది చాలా అభినందనీయం. మరి ఈరోజు ఈ కార్యక్రమంలో మాజీ మంత్రివర్యులు మల్లాది కృష్ణారావు గారితో కలిసి శ్రీనివాసరెడ్డి గారి ఆహ్వానం మేరకు పాల్గొనడం చాలా సంతోషంగా ఉంది. ఈ కార్యక్రమాలను వారు ఈ విధంగానే కొనసాగించాలి. వారి కార్యక్రమాలు అందరికీ స్ఫూర్తిదాయకంగా ఉండాలి. వారికి ఏ విషయంలో అయినా మద్దతు కావాల్సి వచ్చినా తప్పనిసరిగా వారికి ప్రభుత్వం తరఫు నుంచి అన్ని విధాల సహాయ సహకారాలు అందిస్తామని తెలియజేసుకుంటూ ఉన్నాం. అదేవిధంగా మహిళా సాధికారతను సాధించాలనే దిశగా కూడా వారు వెళ్తా ఉన్నారు. ఇవన్నీ మూసీ పరివాహక ప్రణాళికలపై బీఆర్ఎస్, బీజేపీ అసత్య ప్రచారాలు మానుకోవాలని టీపీసీసీ అధికార ప్రతినిధి దయాకర్ డిమాండ్ చేశారు. హైదరాబాద్ ఉస్మానియా యూనివర్సిటీ ఆర్ట్స్ కళాశాల వద్ద దయాకర్ మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. నగరంలో మూసీ పరివాహక ప్రాంతం కలుషిత నీరుతో నగర ప్రజలు సతమతమవుతుంటే బీజేపీ, బీఆర్ఎస్ పార్టీలు మూసీ బాధితులను రాజకీయంగా వాడుకుంటున్నారని ఎద్దేవా చేశారు. కంపు నీరుతోని, కలుషిత వాటర్తోని నగర ప్రజలు అనేకమైనటువంటి రోగాలకు ఇబ్బంది పడుతూ, వర్షాలు వస్తే ముంపుకు గురవుతూ, ఇలా ఇల్లు కూడా చెరువులు, కుంటల్లాగా మొత్తం కూడా కబ్జాకు గురైనటువంటి పరిస్థితుల్లో ప్రభుత్వం చాలా ప్రక్షాళనగా చిత్తశుద్ధితోని మూసి ప్రక్షాళనని పెద్ద ప్రాజెక్ట్ని ప్రభుత్వం అమలు చేస్తున్నటువంటి పరిస్థితుల్లో ఇవాళ మూసి పరివాహక బాధితులతోని ఒక రాజకీయం చేయడం బీఆర్ఎస్, బీజేపీ నాయకులకు చాలా సిగ్గుచేటుగా మేము భావిస్తూ ఉన్నాం. ఎందుకంటే కాళేశ్వరం 1,00,000 కోట్ల కాళేశ్వరం ప్రాజెక్టు కట్టి నీట మునిగిపోయి మొత్తం కూడా మేడిగడ్డ కుంగుబాటుకు గురైతే ప్రజలు ఎంత ఆవేదనకు గురైనరో, ప్రజలు ఎంత తిరుగుబాటు వచ్చిందో మీ అందరికీ తెలుసు. ఇవాళ పేద ప్రజల జీవితాల్లో వెలుగులు నింపడానికి, ఇవాళ మూసి మురికితోనే బాధపడుతున్న ప్రజలకు ఇవాళ ఒక చిత్తశుద్ధి చేయడానికి, దాన్ని ప్రక్షాళన చేయడానికి ప్రభుత్వం ఆలోచన చేస్తుంటే మూసి బాధితులతో ఇవాళ రాజకీయం చేయడం, ఇవాళ బీఆర్ఎస్ నాయకులు, బీజేపీ నాయకులు రోజు వరుసపెట్టి వాళ్ళతోని రాజకీయాలు చేసి ఇవాళ ఓట్ల రాజకీయాల కోసం ఇవాళ కకృతి పడే పరిస్థితి కనపడతా ఉంది. ఒకవైపు హైడ్రా మీద కుట్ర చేస్తూ ఉన్నారు. ఇవాళ హైడ్రా అనేది ఏ పేద ఇల్లు కూల్చడానికి ఎక్కడ కూడా కూల్చలేదు. ఇవాళ ఏదైతే అక్రమార్కులు ప్రభుత్వ భూముల్ని, ఎఫ్టీఐలు, బఫర్ జోన్లలో చెరువులు, కుంటల్ని కబ్జా చేసిందో దాన్ని మనము హైడ్రా కూల్చివేసి భావితరాలకు ఒక లేక్ని, లేకపోతే చెరువులు, కుంటల్ని అభివృద్ధి చేసి ఒక సహజ వనరులను రక్షించడానికి ప్రభుత్వం కుట్ర చేస్తుంటే ఇవాళ పదే పదే మూసి బాధితుల మీద రాజకీయం చేయడం సిగ్గనిపిస్తూ ఉంది. ఇవాళ ఈ ప్రాజెక్టు ఈ రోజు వచ్చింది కాదు, గత పాలకులు కూడా ఆలోచన చేసి దాన్ని నిర్లక్ష్యం చేశారు. ఇవాళ ప్రభుత్వం వచ్చిన తర్వాత దీన్ని అమలు చేస్తూ ఉన్నాం. కాబట్టి మూసి ప్రక్షాళనకు
ప్రభుత్వం కట్టుబడి ఉంది. మూసి బాధితులకు పేద ప్రజల్ని కడుపులో పెట్టుకొని ఉస్మానియా యూనివర్సిటీ నాన్ టీచింగ్ ఉద్యోగుల ఆధ్వర్యంలో నిర్వహించిన బతుకమ్మ పండుగ వేడుకల్లో రాష్ట్ర పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి సీతక్క పాల్గొన్నారు. ఓయూ ఉద్యోగులతో కలిసి బతుకమ్మ ఆడారు. ప్రకృతిలో పూలను దేవతగా కొలిచే గొప్ప సంస్కృతి మనదని, బతుకమ్మ పండుగను ఘనంగా నిర్వహించేలా ప్రజాప్రభుత్వం చర్యలు తీసుకుంటుందన్నారు. యూనివర్సిటీ సంబరాలలో పాలు పంచుకోవడం చాలా మంచి పరిణామంగా భావిస్తూ ఈరోజు బతుకమ్మ అనేది బతుకును నేర్పించే పండుగ. దీనికి మనము అడవి తల్లిని, అడవి నుంచి వచ్చిన పువ్వులని, తర్వాత చెరువుల దగ్గర వాటర్ని శుద్ధి చేసే కార్యక్రమంలో చెరువుల దగ్గర ఆడుకొని ఈ బతుకమ్మతోటి చెరువులలో మంచి నీళ్లు ఉండి వ్యవసాయం మంచిగా అయ్యి పంటలు మంచిగా పండి బతుకు తెరువు మంచిగా ఉండాలని తెలంగాణ ప్రజలు కోరుకునే పండుగలలో ముఖ్యమైన పండుగ బతుకమ్మ పండుగ. కాబట్టి ఈ బతుకమ్మ పండుగని మా యొక్క ఉద్యోగస్తులు, విద్యార్థులు దీన్ని ఎంతో సంతోషంగా జరుపుకున్నందుకు మాకు కూడా ఉస్మానియా యూనివర్సిటీలో ఉన్న ఎంప్లాయీస్కి అందరికీ కూడా చాలా సంతోషకరము. దీనికి మా యొక్క ఎంప్లాయీస్ యూనియన్ ప్రతినిధులు అందరూ కూడా ఎంతో సహకారంతో కష్టపడి ఈ సంబరాలకు అన్ని అరేంజ్మెంట్ చేశారు. ఈ సంబరాలలో మెయిన్గా మహిళా ఉద్యోగస్తులు కమిటీలాగా ఫామ్ అయ్యి వాళ్ళు ఎంతో శ్రమ వహించి ఈ సంబరాలని ప్రతి 15 సంవత్సరాల నుంచి జరుపుకుంటున్నారు. దానికి ఉస్మానియా యూనివర్సిటీ తరఫున ఎల్లవేళలా వాళ్ళకు సహకారం చేస్తూ, వాళ్ళ యొక్క మంచి చెడులు చూస్తూ, వాళ్ళ యొక్క ప్రాబ్లమ్స్ కూడా సాల్వ్ చేస్తూ, వాళ్ళ బతుకు తెరువు మంచిగా ఉండాలని కోరుకుంటూ వచ్చే బతుకమ్మ కూడా ఇంకా బాగా ఉస్మానియా యూనివర్సిటీ అభివృద్ధి చెంది ఇంకా ముందుకు పోయి కొత్త వైస్ ఛాన్సలర్ వచ్చి, అలానే గవర్నమెంట్లో ప్రజాపాలనలో చేస్తున్న రిక్రూట్మెంట్లలో ఉస్మానియా యూనివర్సిటీలో ఉన్న నాన్ టీచింగ్ అన్ని సంబంధించిన ఉద్యోగస్తులను ఫిలప్ చేసి నెక్స్ట్ సంవత్సరం వరకు ఇంకా ఎక్కువ మంది ఉద్యోగస్తులు మచిలీపట్నంలో సీఎన్జీ గ్యాస్ కొరతపై ఆటో డ్రైవర్లు వినూత్న రీతిలో నిరసన తెలియజేశారు. బైపాస్ రోడ్లోని సీఎన్జీ బంక్ ముందు తమ ఆటోలకు తాళ్లు కట్టి లాగుతూ నిరసన తెలియజేశారు. మచిలీపట్నంలో ఒకే ఒక్క సీఎన్జీ బంక్ ఉండటం, అందులోనూ కావాల్సినంత సీఎన్జీ గ్యాస్ ఉండకపోవడంతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని ఆటో డ్రైవర్లు వాపోయారు. అధికారులు స్పందించి సీఎన్జీ కొరతను పరిష్కరించాలని వారు డిమాండ్ చేశారు. సమస్యలు మచిలీపట్నంలో సీఎన్జీ గ్యాస్ కొరతను ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలి. మచిలీపట్నంలో సీఎన్జీ గ్యాస్ కొరతను ప్రభుత్వం వెంటనే గ్యాస్ కొరతను ఉన్నాయి. ఈ సీఎన్జీ గ్యాస్ బళ్ళ మీద 500 కుటుంబాలు ఆధారపడి జీవనం కొనసాగిస్తూ ఉన్నాయి. మరి జిల్లా ముఖ్యపట్నం అలాగే 216 జాతీయ రహదారికి ఆనుకొని ఉన్నటువంటి ఈ మచిలీపట్నంలో ఒక సీఎన్జీ బంకు ఒక్కటే ప్రభుత్వం శాంక్షన్ చేయడం జరిగింది. ఈ సీఎన్జీ బంకులో కూడాను మరి యాజమాన్యం నిర్లక్ష్యమో లేదా ప్రభుత్వ నిర్వహణ వైఖరో తెలియదు, కానీ సీఎన్జీ ఇక్కడ సక్రమంగా గ్యాస్ ఈ బళ్ళకి అందించకపోవడం వల్ల కార్మికులందరూ చాలా తీవ్ర నష్టపడుతున్నారు. వీరు ఇక్కడ గ్యాస్ లేకపోవడం వల్ల పక్కనే ఉన్న పెడన, మరి ఇటు పామర్రు, అటు గుడివాడ, నాగాలంక వరకు కూడా ఎల్లుళ్ళు గ్యాస్ ఫిల్ చేసుకోవాల్సి వస్తూ ఉంది. ఇటువంటి దుర్మార్గమైన పరిస్థితి ప్రభుత్వం వెంటనే స్పందించి మరో బంకు ఇక్కడ ప్రారంభించాల్సిందిగా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. అదేవిధంగా గ్యాసు బంకు యాజమాన్యం ఎవరైతే ఉన్నారో వాళ్ళు మరి కార్మికుల పట్ల, ఏదైతే ఈ గ్యాస్ ఆటోలో తోలుతున్న కార్మికుల పట్ల చాలా నిర్లక్ష్యంగా, నిర్దాక్షిణ్యంగా ప్రవర్తిస్తూ ఉన్నారు. 500 పైబడి సీఎన్జీ బళ్ళు ఉన్నాయి. కార్మికులను సీఎన్జీ గ్యాస్ ఆటో ప్రభుత్వం వెంటనే ఆదుకోవాలి. నిజామాబాద్ జిల్లా ఏడపల్లి మండలం వడ్డపల్లి గ్రామంలో ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు ఆత్మహత్య చేసుకోవడంతో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. గ్రామానికి చెందిన రంగానవేని హరీష్ ఆన్లైన్ బెట్టింగ్లకు అలవాటు పడి కుటుంబాన్ని తీరని అప్పుల్లో ముంచాడు. కొడుకు చేసిన అప్పులు తీర్చడానికి ఉన్న వ్యవసాయ భూమిని అమ్మినా అప్పులు తీరలేదు. మనస్తాపం చెందిన తండ్రి రంగననేని సురేష్, తల్లి హేమలత, కొడుకు హరీష్లు ఆత్మహత్యకు పాల్పడ్డారు. విషయం తెలుసుకున్న ఏడపల్లి పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని పరిశీలించి కేసు నమోదు చేశారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం బోధన్ ఏరియా ఆసుపత్రికి తరలించారు.
పొంగనూరులో ఆస్ఫియా కుటుంబ సభ్యులను ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, ఎంపీ మిథన్ రెడ్డి పరామర్శించారు. దోషులను శిక్షించకపోతే తగిన విధంగా స్పందిస్తామన్నారు. చిన్నారి ఘటనపై పోలీసులు, ఉన్నతాధికారులు సరిగా స్పందించలేదన్నారు. బాధిత కుటుంబానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అండగా నిలుస్తుందన్నారు. ఎప్పుడు లేని విధంగా జరిగిన ఇంత అన్యాయం జరిగితే వాళ్ళ కుటుంబానికి దాని మీద చర్యలు తీసుకోకుండా కాలయాపన చేస్తూ ఉన్నారు. సీసీ ఫుటేజీలు కూడా లేవంటూ ఉన్నారు వాళ్ళ తండ్రి గారు. అదేవిధంగా పోస్ట్ మార్టం రిపోర్ట్లో కూడా ఏమి వచ్చిందో ఇంకా మాకు తెలియదంటూ ఉన్నాడు. మరి ఇంత దారుణం జరిగిన తర్వాత పోలీసులు నిస్సహాయంగా ఎందుకున్నారు? భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలం శ్రీ సీతారామచంద్ర స్వామివారి సన్నిధిలో కొలువు తీరి ఉన్న శ్రీ లక్ష్మీ తాయారు అమ్మవారికి శ్రీదేవి శరన్నవరాత్రి ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. అమ్మవారు సంతాన లక్ష్మి అలంకారంలో భక్తులకు దర్శనమిచ్చారు. అష్టలక్ష్మి అలంకరణలు, సామూహిక కుంకుమార్చనలతో అమ్మవారికి పూజా కార్యక్రమాలు నిర్వహించారు. సంతాన లక్ష్మి అలంకారం పురస్కరించుకొని బాలఖండ పారాయణం చేశారు. ఈ రూపంలో ఉన్న అమ్మను ఆరాధిస్తే సంతానానికి సంబంధించి అవరోధాలన్నీ తొలగి సంతానోత్సవం సుఖ సంతోషాలు కలుగుతాయని నమ్మిక. పుత్రులే అలాగే పుత్రికలే కాకుండా తాను రాసినటువంటి ప్రబంధము, ఇంట్లో ఉన్నటువంటి భావి, అలాగే వృక్షము మొదలైనటువంటివన్నీ కూడా సప్త సంతానాలుగా మనకి సంఖ్యాశాస్త్రం చెబుతోంది. అటువంటి సప్త సంఖ్యాకంగా చెప్పబడినటువంటి సంతానాన్నింటినీ కూడా ప్రసాదించడంలో గొప్ప నిపుణత కలిగినటువంటిది సంతానలక్ష్మి అమ్మవారు. ఇవి బులెటిన్ అప్డేట్స్. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.